అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మన రేణిగుంట రోడ్లోని కొరమీనుగుంట దగ్గర ఒక నార్త్ ఫేసింగ్ ప్లాట్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అనేది కొరమీనుగుంట రోడ్ అండి. మన రేణిగుంట రోడ్డుకి కనెక్టివిటీ అయితే రావడం జరుగుతుంది. ఈ కొత్త రోడ్డుకి ఎగ్జాక్ట్లీ ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ అనేది రావడం జరుగుతుందండి. నార్త్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది. మన సరౌండింగ్స్ చూసుకుంటే అన్నీ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్స్ అండ్ అపార్ట్మెంట్స్తో చాలా ఫాస్ట్గా అయితే ఈ ఏరియా అనేది డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు అండి. ఈ రోడ్ అనేది మనకి గొలవానిగుంట రోడ్డుకి కూడా కనెక్టివిటీ అనేది రావడం జరుగుతుంది. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ అలాగే మనకి తిరుచానూరు బైపాస్ రోడ్డుకి కూడా మనకి కనెక్టివిటీ అనేది ఫ్యూచర్లో జరగడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియాలో అనేది ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగిందండి. అన్నీ కూడా రీసెంట్గా హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ అనేవి చేసుకుంటున్నారండి. వెరీ క్లాస్ ఏరియా అండి. విత్ 30 ఫీట్ అప్రోచ్ రోడ్ అయితే రావడం జరుగుతుందండి. మన సైట్ ముందరైతే 30 అడుగుల రోడ్ అనేది రావడం జరుగుతుంది. మన ఈ 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డుకి ఎగ్జాక్ట్లీ వాకబుల్ డిస్టెన్స్ అంటే ఒక 50 మీటర్స్ లోపే మనం సైట్ దగ్గరికి అయితే మనం చేరుకోవచ్చు అండి. సరౌండింగ్స్ అన్నీ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్స్తో చాలా ఫాస్ట్గా అయితే ఈ ఏరియా అనేది డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చండి, సరౌండింగ్స్ అన్నీ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్స్ అయితే నీట్గా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాట్ అనేది సేల్కి వచ్చిన ప్లాట్ అండి. ఇది మనకి నార్త్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుంది. 36కి 55 డైమెన్షన్స్తో 55 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుందండి. 2 lakhs పర్ అంకణం అయితే చెప్తున్నారు. ఫ్రంట్ రోడ్ చూసుకుంటే మనకి 30 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. స్క్వేర్ ఫీట్స్ చూసుకుంటే 1980 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుందండి. 1980 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ప్రైస్ చూసుకుంటే 2 lakhs పర్ అంకణం అయితే చెప్తున్నారు. స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుందండి. మన ఈ సైట్ దగ్గర రీసెంట్గా కూడా ఒక అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారండి. ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి 55 అంకణాల ఈ సైట్ అనేది మనకి 2 లక్షలు అయితే చెప్తున్నారండి. మనకి ఓవరాల్ బడ్జెట్ చూసుకుంటే 1,10,00,000 అయితే అవుతుందండి. నెగోషియేషన్ అనేది ఉంటుంది. 30 ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుందండి. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. మీరు తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ కోసం చూస్తున్నా మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.